హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. బట్టలయ్యి నీ దగ్గర బట్టలయ్యి ఎక్కడమ్మా? ఏదో కూకుందా పడిపోతా, జాగ్రత్త కూ. నువ్వే అదికే నువ్వు వెళ్తున్నావు బట్టలు తగ్గి దాని సైకిల్ పెట్టు మోసుకెత్తలే. బుజ్జమ్మ నువ్వు వెళ్తున్నావా నీళ్ళు తీసుకొస్తానుక? బాయ్ బాయ్. ఇదిగోండి మా బయలుకు వెళ్తుందంట వాళ్ళతో పనగా బతుకుతానికి. అగోస్వాన్ చెట్టు సాతుందా అనుకోండి. ఏదైతే అదిగో 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 వెళ్ళిన కాలం వెళ్తుంది చూడండి. అదిగో 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 మా చింతల దగ్గరికి వెళ్ళింది. ఏమైందమ్మా వచ్చేస్తున్నావు? వాళ్ళు వద్దన్నారా? సైకిల్ వద్దన్నారా? మా అమ్మమ్మ అక్కడ పెట్టకి ఎట్టుకెళ్ళిపోతలు ఇటు పెట్టు. బయట వస్తున్నాను కదా. అదిగో అదిగో బైరవ్ పైకి వెళ్తుంది మా చింతలు. ఫ్రెండ్స్ మేమైతే బట్టలు అయితే ఉతికేసుకొని వచ్చేసాం అన్నమాట. ఇంకా మా బైరవ్ గారు కూడా మాకైతే సాయంగా వచ్చాడు. చూడండి మేము ఎక్కడికి వెళ్తే అక్కడైతే అలాగైతే కూర్చుని ఉండిపోతాడు. మా పాపతో ఆట ఆడుతూ ఉంటాడు. మా చిడితల్లి కూడా బట్టలు ఆడేస్తుంది ఫ్రెండ్స్. మానసకైతే సాయం చేసేస్తుంది. ఇదిగోండి మా అక్క వాళ్ళైతే ఇలాగైతే ఆరేస్తున్నారన్నమాట. నువ్వేం చేస్తున్నావు? ఉతకడం కాదే ఆరేయడం అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉతుకొని వచ్చిన బట్టలు అయితే బకెట్ ఉన్నాయి అన్నమాట. నిన్న నేను దేవుడికి మొక్కుకున్నాను లేదో కానీ ఎమ్మటిన వానైతే కురిపిస్తున్నాడు. ఇది ఫోన్ ఎందుకన్నా కానీ డిమ్గా లైటింగ్ గా ఉంది, అసలు రూపం కనిపించట్లేదు. నీళ్ళు పోస్తున్నావా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ అవుతో నీళ్ళతో తీసుకొచ్చుకోవాలి ఎసరికి. ఏమిటి వస్తుంది ఇప్పుడా? అంత పక్క ఎలా చెప్తున్నా? టైం ఎంత అవుతుంది? టైం 4:11. మరే మనం వెళ్ళేసరికి ఇదిగోండి వాటర్ దీంట్లో పోసాక ఇంకా మూత అయితే పెట్టేసాను నేను. ఇక మా చెల్లి అయితే గిల్లెన్ని బయట వేస్తుందన్నమాట తాగడానికి. ముందు నేరుకెళ్ళి వచ్చినాక తోముకున్నాను, నేరుకెళ్ళి వచ్చినాక తోముకున్నాం అట్లా పోసేస్తున్నాను. మా అక్క అయితే ఇంకా బిందె తీసుకెళ్ళైతే ఆ డ్రమ్లో అయితే పోస్తుందన్నమాట నీళ్ళు. ఒక్కోసారి పంపు వస్తుంది, ఒక్కోసారి పంపు రాదు ఫ్రెండ్స్. అందుకనే ఈ టైంకి అయితే అసలు వస్తుంది అంటే 5ంటికి ఆ టైం. అప్పుడు మాకు ఇక్కడ చూసుకునేసరికి వస్తుంది అని చెప్పని అనుకుంటున్నా, అందుకని చెప్తున్నాను. దగ్గర ఏం చేసావే మరి ఎందుకు పరిగెడుతున్నా? నెయిల్ పాలిష్ సీసా చూడు ఏం చేసిందో, మొత్తం చెయ్యంత ఇంకు. అబ్బా చూపించు, చేయి చూపించు, చేయి చూపి. మొబ్బుగా కనపడుతుంది, వాన మొబ్బు పట్టేసరికి మొబ్బుగా ఉంది వీడియో అంతా. మనుషులే కనిపించడం లేదు. అబ్బా చూపి 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 చూపి. అలాగా గోర్లకి పెట్టుకున్నావా పెట్టుకోలేదా? ఇంకో డాన్స్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ మా పాప. ఇంక మేమైతే నీళ్ళకి వెళ్తున్నాం. నీళ్ళకి వచ్చాకైతే మళ్ళీ తీస్తాము. ఇంకా మేమైతే నీళ్ళకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రా చూస్తున్నాం, ఇంకా ఆఫ్ చేసి రా. నడవండి మీరు వస్తూ ఉంటా. ఉల్లిపాయ కారం ఉప్పు వేసి కలిపేసాను నేను. ఇదైతే దేనికి అనుకుంటున్నారా? మైదా పిండి అట్టుగా ఉండడానికి ఫ్రెండ్స్. ఇవ్వండి అక్కడ అది సెంటర్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి నేను పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేస్తుంటాను. జల్లుడు పెడుతున్నా పిండి అయితే ముందుగా. అందులోనే పచ్చేస్తున్నావా? కలిపేద్దాం డైరెక్ట్. ఏమేతానికి మైదా పిండి అట్లని చెప్పా కానీ ఇప్పుడే కింద మొత్తం పోతుంది. ఒక మూలలో ఎక్కువ జల్లులో ఒక మూల
ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. జోరుగా అయితే కలుపుకుంటా నేను. జోరు కలుపుతున్నావా? దోశలకా? మరి ఇప్పుడు అట్లే దోశలు అంటాం. చిందలి నాకేం తీసుకొచ్చావు? ఏం తెచ్చావు? చూపిస్తా. బయట ఎలా చూస్తుందో చూపిస్తా అంతే. ఏం కాలిపోతుంది? పాల ప్యాకెటా? ఏది కూల్ ఉందా? ఏం బిస్కెట్ అది? చెప్పు. ఏంటి చింతల్లి? నాకు ఒక తువ్వ ఎర్రగుంది. అది ఇవ్వు. అది కాదు ఎర్రది, ఎర్రగున్నది. అది కాదు, అది అది కాదు చింతల్లి. అదే 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 అది. అయ్యా అది కాదు, ఆ చేతిలోది, ఆ చేతిలోది, ఆ చేతిలోది. అది కాదు చింతల్లి. అది 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 కాదు. అది టమాటా అరకేజీ 30, గోధుమ రవ్వ అరకేజీ 25, పాల ప్యాకెట్ 10 రూపాయలు, పచ్చిమిర్చి 10 రూపాయలు, 10 రూపాయలు పంచదార, 5 రూపాయలు గుడ్డే, ఈ చెరువు 5 రూపాయలు. నాకేమంటే ఈయనంతుంది. 7కు 100 రూపాయలు. నాకు ఇయ్యమ్మ. అది నాకే చింతల్లి కొదికేసింది. నాకు సూ ఎలా కొదికేసిందో మొత్తం కొదికేంది. నాకు పెట్టమంటే ఇంకో రంగు ఉన్నది ఎత్తుంది. ఈ ఎర్రగున్నది బాగుంటుంది. ఇయ్యమ్మ బుజ్జ ఇమ్మని చెప్పేదాన్ని నాకు తినేస్తుంది. కొద్దిగా ఎత్తమ్మా. పెద్దవా నేను కొనుక్కొచ్చుకుంటాను. ఏ నాకా? మరి బయలు కింద పడిపోయింది. చక్క పెట్టి రాయి మీద తిన్నని. ఒలిగిపోతుంది మంచిగా పోయి. కాఫీ గ్లాస్ నాది. ఎస్ కాఫీ గ్లాస్. ఇది తీలిగింది. అత్త అయిపోయిందా? ఉల్లి దోశ వేస్తా ఉందండి కదా. కాలేదు బుజ్జ, కాలనే. టీ తాగవా? ఇంకా కాలి దాకే. అవును ఇది అవుతుంది కదా. టీ తాగేసే లోపల టీ పోసింది గిన్నెలో. అత్త అవుతుందో టీ తాగు. 2 పనులు అవుతాయి. టీ తాగుతూ అత్తు వేస్తుందా మానస. చూడు ఒగ్గుతుగా టీ తాగుతుంది. ఇదో అత్త తిప్పుతాకి ట్రై చేస్తుంది. అది కొంచెం కాలాలమ్మ. కాలని లేదు కాలు తాత మతికి వచ్చేస్తుంది. ఇదో టీ తాగు. అత్త అయిపోయింది. అత్త అయిపోతే కొత్త టీ మొత్తం ఇంకా కాలేదు. ఇదిగో పాపం టీ తాగుతూ అట్టేస్తున్నాను వెళ్తుంది. అందుకే కన్నలుపుకుంటుంది. నూంచుకు పడ్డదా ఏమో. టీ తాగుతూ అట్టేస్తున్నాను వెళ్తున్నామేమో అని. తీసేస్తున్నావా? నాకేనా తినేనా?
ఇది ఓపెన్ తినేస్తుంది, అత్తేసేపు తినేస్తున్నాం. టీ తాగటం అయిపోయింది, అత్తు అత్తం కలుగుతుంది, అత్తు మొత్తం తింటా. తాగు, ఒలిగిపోతుంది, మంచిగా తాగు, ఒలిగిపోతుంది. టీయ తాగేస్తున్నది, ఏదో మీకు కొంచెం తాగి దానికి కొలిగిపోతున్నాం. టీయ ఇవి తాగుతున్నారు, చూడు ఎలా పొనుకొని తాగుతున్నారు. అందరు కూర్చొని తాగితే ఇది పొనుకొని తాగుతుంది. టీయ బేషన్లో వేసుకొని నంచుకొని తినేస్తుంది. మా నాయకి అట్టు నేను తింటాను అట్టు అంటే నువ్వు తినేస్తున్నాను అన్నావు ఫోన్ చేతికి ఇచ్చి. నేను ఇంకో అత్త తింటాలే తిను. ఏ అబ్బాయిగా అగ్గో అది కూడా తినేస్తుంది. నేను ఇదే తీసాక ఇంకొక అత్త తింటాను, ఇది ఒక వేస్తుంది కాదు. ఎలా ఉంది అత్తు? కారం పువ్వులో గోధుమ పిండి జోరుగా కలిపి వేసినట్టు నంచుకొని తింటాను. కారం బూర నంచుకొని తింటుంది. అదే కారం బూర నంచుకొని తింటున్నావా అత్తు? ఏంటి కర్రీలో నంచుకొని తిన్నందుక కారం బూర నంచుకొని తింటున్నావా? కారం కారంగా బూగా ఉంటుందన్నా నీర తిన్నావు. ఏ బయట మా ఇద్దరు తినొద్దు సరేనా? అది నాకు చూడలేదు. అది గోది పెడుతుంది, తింటకూకుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చింతలకైతే పంచదారతోటి అత్తు నంచి పెడుతుంది. మా చిన్న చెల్లి అయితే పచ్చడి బువ్వలో అత్తు నంచుకొని తిన్నది. ఇదైతే ఎదటీగా పంచదారలో నంచుకొని తింటుంది. చట్నీ మాత్రం లేదు. ఏది ఉత్తిది కాదు, పండదు ఉప్పు తిన్నా కదమ్మా. వాళ్ళమ్మ తినేస్తుంది. ఇప్పుడు ఉత్తిదే పెట్టమ్మా అంటుంది. అదిగో ఎలా ఉంది? పండతో పెట్టమన్నావా? ఉత్తిదే పెట్టమ్మా కండి. ఇప్పుడు పందాన్ని పోయి నోట్లో ఎలా ఉంది? కదా నువ్వని తిను. అందరూ అట్లా అయ్యేదాకా ఉంటారు, మేమైతే అలా కాదు. వేసినట్టు వేసినందుకు తినేటనే ఉంటాము. వేడిగా ఉంటుంది కాకపోతే తింటూ కూకుంటాం. వేసిన దాకా ఆగం. ఏమైంది? ఇన్నకు వద్దన్నా కానీ పందది అగు పని పెట్టి పందదా. చూడు ఎలా వెళ్తుందో, చూసా ఏం చేస్తుందో. అది స్కెచ్ చేసింది. ఏంటంటే ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తాడండి, ఉత్తటి పెట్టినప్పుడు తింటుంది, చక్కెరతో పెట్టినప్పుడు తినట్లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ తినకోకుండా తనకు పెడుతుంది కదా, వాళ్ళ అమ్మ కూడా తినాలి అనే ఉద్దేశంతో పందరితో పెట్టమ్మా. పందరితో సరే అని పందరు పెట్టేసరికి మళ్ళీ పందరితో పెట్టొద్దన్న కావాలని పెడుతుంది ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ అమ్మ తినేలాగా చేస్తుంది. ఇప్పుడు తిన్నే నేను తింటాలే పట్టుదల కుక్ వేసింది. మంచి పని. ఉత్తిది పెట్టు నాకు. అయ్యో పడిపోతున్నాయినా పైకి రా నువ్వు. అమ్మ నీకు వెళ్తుంది కదా. నాకు టీ తాగింది కదా, టీ తాగి వెళ్ళిపోకుండా అక్కడే పట్టుకోండి. అత్తి తీసుకొచ్చి పెడతలని. అదిగో అత్తి తీసుకొచ్చి పెట్టేదాకా అక్కడే పట్టుకోవచ్చు. గిన్నె చక్క కాలేసి వద్దు దానికి అత్త వేస్తావు కదా, అందుకుని అలాగే పట్టుకోండి. అత్తు ఎవరికి? భైరవాకి. ఎవరికి? భైరవాకి. బయలువాక అది చూడు, భైరవానగా నట అవుతున్నాను. ఏమ్మా ఈయన గిన్నె పట్టుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఎలా వచ్చావు? పేరు పెట్టి పిలిచాను కదా, లేదు చించుతున్నావా ముక్కలు ముక్కలుగా? అటు పెట్టాను అనుకో, నోటు తీసుకుని దూరంగా వెళ్ళిద్ది, మట్టి మొత్తం అయ్యిద్ది. అవునా? కూర్చో కూర్చో, నేను వేస్తాలే, కూర్చో. తిన్నవా?
అటు తీసుకొని వెళ్ళిపోద్ది, అట్టంతా మట్టి మట్టి అయిపోద్ది. అందుకనే ముక్కలు ముక్కలు చేసి వేస్తాను. ఆడుకోబో.